Jesus said, "You search the scriptures because you think that in them you have eternal life, and it is they that testify on my behalf." श्री ब्रह्मपुत्राय नमः। ओम श्री कन्नी शुद्धाय नमः। ओम श्री उमाध्याय नमः। ओम श्री शिबिलिष्टाय नमः। वृक्षशूल आरुदाय नमः। ओम श्री मृत्युंजयाय नमः। ओम श्री वृक्षशूल आरुदाय नमः। ओम श्री मृत्युंजयाय नमः। ओम श्री पवित्र देवाय नमः। ओम श्री अग्नीश्वराय नमः। ओम श्री पवित्र देवाय नमः। ओम श्री अग्नीश्वराय नमः। ओम श्री ब्रह्मपुत्राय नमः। अधिपाय नमः। ओम श्री महादेवाय नमः। ओम श्री सर्वलोक अधिपाय नमः। ओम श्री अभिषिक्त देवाय नमः। ओम श्री नीति देवाय नमः। ओम श्री अभिषिक्त देवाय नमः। ओम श्री नीति देवाय नमः। ओम श्री ब्रह्मपुत्राय नमः। బాలాజీ, ఏంటి బామా? ముగ్గులకేసే కలర్ ఇమ్మని రూపని అడిగి తీసుకురా. ఇప్పుడు కలర్లు ఎందుకు బామా? శుభమాని ముగ్గులు వేస్తుంటే ఎందుకురా అలా వాగుతున్నావు? పసిపిట్టలా వాకుండా వెళ్ళి తీసుకురా. అలాగే బామా. తొందరగా తీసుకురా. ఏ రూపా, ముగ్గులో కలిపే రంగుల డబ్బా ఎక్కడుంది? బామ్మ అడుగుతుంది. కళ్ళు కనపడ్డం లేదా? అదిగో అక్కడే ఉంది చూడు. సరే గాని నాన్నగారు ఏం చేస్తున్నారు? బయట న్యూస్ పేపర్ చదువుతున్నారు. నాన్నగారు, కంప్యూటర్ క్లాస్ కి ఈరోజు ఫీజు కట్టాలి నాన్నగారు. ఎందుకు ఎప్పుడు లాస్ట్ మినిట్ లో చెప్తావు? టైం ఉంది కదా అని ఆలోచించలేదు. ఏది కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. డిలే ఇస్ డేంజరస్, తెలుసు కదా. ప్రొకాస్టినేషన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ టైం. తర్వాత అదే కదా చెప్పొచ్చారు. మాటలు బాగానే నేర్చుకున్నావు,
తాతగారిని తీసుకువెళ్ళి బ్యాంకులో క్యాష్ డ్రా చేసుకొని వెళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తాతయ్య. ఏమిటి? బ్యాంకుకి వెళ్ళి క్యాష్ డ్రా చేయాలి, కాస్త త్వరగా బయలుదేరతారా? మీ నాన్న ఏం చేస్తున్నారు? నాకింకా 1 గంట పడుతుంది, తెలుసు కదా. ఇద్దరికి ఇదే పని అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి తండ్రి కొడుకులు స్పిరిచువల్లీ బిజీ. అచ్చుమూలమైన దక్షరం బులకెల్ల వేద వేద్యుడాది విశ్వమునకు చదివినందుకేమి సఫలం సర్వజ్ఞో చరణములకు భూజ సలుపకున్నా ఇంద్రియములనచి ఇంద్రియాతీతుని పలు విధముల విశదపరచు సత్య మార్గమరయ నిత్య సుఖము. చాలా బాగా పాడారు సుమా. తిరుక్కురల్ని సొంతగా నేనే ట్యూన్ చేసి పాడాను. నువ్వే సొంతంగా ట్యూన్ చేసి బాగా పాడావమ్మా. కానీ నీకు దాని అర్థం తెలుసా అమ్మా? ఏది పాడినా దాని అర్థం తెలియకుండా పాడకూడదమ్మా. ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించడానికి కారణం ఆ భగవంతుడు. ఆది భగవాన్ అనేది బైబిల్లో ఆదియందు దేవుడు అని మొదలవుతుంది. రాసే రాతలన్నీ మనకు అనుకూలంగా రాసినవేనమ్మా. బోనులో తన పంచేంద్రియములను అర్పించిన, అంటే బోను అనేటి శిలువలో తన పంచేంద్రియములను బలిగా అర్పించాను. అబద్ధాన్ని లయం చేసే రక్షణను ఏర్పరిచినాడని, ఆ బాటలో నడచే అందరూ కూడా తన ద్వారా నిత్య జీవనమును పొందెదరని అర్థం. నాన్న, విల్ యు స్టాప్ దిస్ నాన్సెన్స్? మురళి, ఇది నాన్సెన్స్ కాదు, 6th సెన్స్. నాకు తోచింది నేను చెప్తున్నాను. అది తప్ప? ప్రోపగండా చేయొద్దని చెప్తున్నాను. నేను ప్రచారం చేయలేదు, అర్థమయ్యేట్టు చెప్తున్నాను. యాజ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ మై డ్యూటీ. మీరేమిటి క్రిస్టియన్ గానే పుట్టారా? ఏమండి, వద్దండి. బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి దుజాస్ అంటారు. ఎందుకంటే వాళ్ళు రెండోసారి జన్మనెత్తుతారు. ఎప్పుడో తెలుసా? యజ్ఞోపవితం. అది జంధ్యం వేసుకునేటప్పుడు. దాన్నే అందరూ ఉపనయనం అంటారు. అదేవిధంగా క్రిస్టియన్కి బాప్తిస్మము. అప్పుడు వాడు రెండోసారిగా పుడుతున్నాడు. నేను బాప్తిస్మము పొందాను. నాకు ఒడుగు వేసింది మీరేగా. నీకు పేరు పెట్టింది కూడా నేనే, పెంచింది కూడా నేనే, నిన్ను చదివించింది కూడా నేనే. అందులో ఎలాంటి పాపం లేదు కదా. జీవితంలో కొన్ని విషయాలు నిజం తెలియనంత వరకు తప్పుగానే అనిపిస్తాయి. నిజం తెలిసిన తరువాత నేను మారిపోయాను. నువ్వు కూడా మారొచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఈ వితండవాదన అవసరం అంటారా? ఇది వితండవాదం కాదు రాజమ్మ, సత్యం. వాడు
ఒక వేదాన్ని సంపూర్ణంగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. నేను అన్ని వేదాల్ని కూలంకషంగా చదివి చెప్తున్నాను. Stop it! Stop it! Stop it! మురళి, నీకు ఎప్పటికైనా బుద్ధొచ్చిందే, నాకు చాలా సంతోషం. గప్చిప్గా బాలాజీకి జంజం ఏం చేద్దాం. ఆ తర్వాత మీ నాన్న ఏమీ చెయ్యలేడు. ఎస్, బెటర్ లేట్ దన్ నెవర్. ఉపనయనం ఎప్పుడు పెట్టుకుందాం? చెబుతా. హెహె, నాకు ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఒక సినిమాలో ఒక పెద్ద హీరో ఒక పాట పాడాడు, 2 మేకలు వేరు దారుల్లో వెళుతున్నాయి అని. ఆ విధంగా ఉందిరా మీ ఇంటి కథ. ఒక్కటి మాత్రం నిజంరా, ఓ మై లార్డ్ ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్ అలా అని మీ నాన్న చర్చి మధ్యలో నిలబడి ఖచ్చితంగా అరుస్తాడు. ఏరా మురళి, మీ నాన్న జంఝమైనా ఉంచుకున్నాడా లేకపోతే దాన్ని కూడా తీసి పారేశాడా? ఇప్పుడు అదంతా ఎందుకు మావా, కావాల్సిన పని చూద్దామా? అర్థమైందిరా, మీ నాన్నని అన్న వెంటనే నీకు కోపం ముంచుకొచ్చేస్తోంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండు. ఇంట్లో దీపారాధన చేస్తానని వెంకటేశ్వర స్వామి పటానికి ముందు కొవ్వొత్తి వెలిగించినా వెలిగిస్తాడు. మీ అమ్మకి మీ నాన్నని సరిచేసే సామర్థ్యం సరిపోదు. మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? వస్తాను. వచ్చేటప్పుడు ఉపనయనానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకుని వస్తాను. నువ్వు నా రేటుని హెవీగా ఫిక్స్ చేసుంచు. మామా, డోంట్ బి మనీ మైండెడ్. ఇప్పుడు ఆటో ఫేర్ ఎంత పెరిగిపోయిందో తెలుసా నీకు? ఇది ఆటో ఫేరా? ఎస్, షేర్ ఆటో ఫేర్. రాను పోను. ఏమిటి కోదండరామా, హౌ ఆర్ యూ? ఏమిటి గుడి లోపలికే వచ్చేశారు? ఏం నేను రాకూడదా? మన గుడి, శాస్త్రం, సంప్రదాయం ఇవన్నీ వద్దనుకుని వదిలేసి అదే తెల్లవాళ్ళ దేవుడితో సెటిల్ అయిపోయారు కదా. నీకు గుడి అంటే ఏమిటో తెలుసా? గుడి అంటే ఆలయం. ఆలయంలోనే దేవుడుంటాడు. అందరూ అక్కడికొచ్చి సేవించుకుంటారు. నేను వెళ్ళే ఆలయానికి కూడా గుడి అనే పేరు. కాని నేను సేవించుకునే దేవుడు యేసుక్రీస్తు. హిందీ బైబిల్లో దేవుణ్ణి ఈశ్వరుడని రాసి ఉంది. జీసస్ని తెల్లవాళ్ల దేవుడని ఎవరయ్యా చెప్పింది? ఆయన ఆసియాలోని పాలస్తీనాలో పుట్టారు. ఆయన ఇంగ్లీషు మాట్లాడలేదు, కోటు సూటు కూడా వేసుకోలేదు. పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకూడదయ్యా. విగ్రహమే తప్పు అని చెప్పేవారు ఎందుకని గుడి లోపలికి వచ్చారు అని అడిగాను. అది తప్పా? కోదండరామ, బృహదారణ్యోపనిషత్తులో ఏమి చెప్పబడిందో తెలుసా? వాక్యో వై బ్రహ్మ అంటే వాక్యం దైవంతో సమానమని అర్థం. బ్రహ్మవిందు ఉపనిషత్తులో ఏమి చెప్పబడిందో తెలుసా? సప్తో వై బ్రహ్మ అలా అంటే స్వరమే దేవుడని అర్థం. సప్తాక్షర పరబ్రహ్మ అలా అంటే వాక్కు శాశ్వతమైనది, దాన్నే దైవమని అంటారు. దాన్నే బైబిల్లో ఆకాశం భూమి నశించిపోతాయి, కాని నా వాక్కు ఎప్పటికీ నశించదు అని చెప్పబడి ఉంది. యోహాను 1:1లో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. బాలాజీకి ఇప్పుడు ఎందుకు జందెం వేస్తున్నారని అడగడానికి వచ్చాను. కాని నువ్వేమో నా చేత ఏదేదో మాట్లాడించావు. బాలాజీకి ఇప్పటికే 10 సంవత్సరాలు నిండాయి. వాడికి 8వ ఏటనే ఉపనయనం చెయ్యాలి. అది కాదయ్యా, ఇంత చిన్న వయసులో చేస్తే వాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయంటావు? భవతి భిక్షాందేహి అని చేతిలో పాత్ర పట్టుకుని పోతాడా ఏంటి? ఇదిగో చూడండి, మీరు ఏవైనా అడగాలనుకుంటే మీ అబ్బాయిని అడగండి. మా అబ్బాయికి బోధించేదంతా నువ్వే కదయ్యా.
నువ్వు ఏదేదో చెప్పి వాడి బుర్ర పాడు చేయకు. అయ్యగారు నమస్తే. అయ్యగారు నమస్తే. అయ్యగారు నమస్తే. మహేంద్ర, పొద్దున్నే తాగొచ్చావా? అయ్యగారు నేను నిన్ను చూడడానికి రాలేదు. నిన్ను చూడడానికి వచ్చింటే తాగుండేవాడి కాదు. నేను నా పిల్లాన్ని చూడడానికి వచ్చాను. ఏంజమ్మా? సరే గారు, నన్ను నా పిల్లాన్ని పిలుస్తారు. ఏంజమ్మా బయటికి రావే. ఏమయ్యా ఎందుక ఇక్కడికి వచ్చావు? ఈరోజు తారీఖు అంటే తారీఖు చెప్పవే. ఏమన్నా ఇంటికాడికి వచ్చాక మాట్లాడుకుందాం. వెళ్ళవయ్యా. ఈరోజు తారీఖు అంటే 3వ తారీఖు అవుతోంది. అయ్యగారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన జెంటిల్ మ్యాన్. 1వ తారీఖు వచ్చిందంటే టెన్షన్ గా డబ్బులు ఇచ్చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఆ జీతాన్ని నా కళ్ళకు కనిపించలేదు. నేనే ఇంకా జీతం ఇవ్వలేదు. 2 రోజుల్లో ఇస్తాను, నువ్వు వెళ్ళొచ్చు. బాలే చెప్పాడు. ఎన్నారా అయ్యగారు? ఐఎమ్ సారీ పంతులు గారు. ఎన్నారా ఈ న్యాయం? 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతం ఇంతవరకు ఇవ్వలేదు అంటే దానికి అర్థం ఏంటి? నేనేమో ఆయన్ని జెంటిల్ మ్యాన్ అని చెప్పాను. నీకెందుకురా ఈ తంట? ఇది వాళ్ళ శాలరీ ప్రాబ్లం. నువ్వు జీతం ఇచ్చి పడే. కరెక్ట్ పంతులు. జీతం ఇవ్వడంలో మీకు ప్రాబ్లం ఏంటి అయ్యగారు? జీతం ఇచ్చేయగానే మొత్తం తీసుకెళ్లి తాగేస్తున్నాడు మామావిడు. హలో, దాని పేరు తాగుబోత కాదు, ప్రశాంతత. 180 ml ప్రశాంతతని క్వార్టర్ అని పేరు పెట్టి అందంగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. దాన్ని తప్పంటారా అయ్యగారు? ఇలా తాగి తగలేస్తున్నాడని ఈవిడే జీతం ఇప్పుడు ఇవ్వద్దండి, నేను అడిగినప్పుడు ఇస్తే చాలు అంది. అలా అని చెప్పింది అయితే. ఏమే అయ్యగారు, బ్యాంక్ ఏమైనా నడుపుతున్నారా? డబ్బులు దాచిపెట్టడానికి. ఒరే మురళి, వాడు చాలా వైలెంట్ గా ఉన్నాడురా. ముందు వాడి జీతం వాడికి ఇచ్చేయి. మహేంద్ర, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా పోలీసులు పిలవమంటావా? పోలీసా? నేను లిక్కర్ కొట్లో చూడరు పోలీసా? లేక సెంట్రల్ పోలీసా? లేక ఆంధ్ర పోలీసా? లేక మలబార్ పోలీసా? ఏ పోలీసులు? పోలీసా? ఏ పోలీసు? అయ్యో పోయ్ పదయ్యా, పద. తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. డబ్బా ఉంది, కూర్చోండి. పడిన తర్వాతే కదరా అది డబ్బా అని తెలిసింది. మురళి, అసలే మనకు గ్రహాలు అనుకూలంగా లేవురా. ఎందుకు మనకి నన్ను చేర్చుకుంటున్నారు? నాకంటే నీకే అనుకూలంగా లేవు. మీ నాన్న గుడికి వచ్చాడు, ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. బాలాజీకి ఇప్పుడు ఉపనయనం చేయవలసిన అవసరం లేదట. ఏం చెయ్యాలన్నా 30 సంవత్సరాలు పూర్తి కానీ అప్పుడు చూసుకుందాం అని అంటున్నారు. ఏమిటి మీరు మాట్లాడేది? నేనా? మీ నాన్నే జ్ఞానజబ్బు బట్టి అరుస్తున్నాడు. నువ్వు భయపడినట్టుగానే జరిగేలా ఉంది. నా ఉద్దేశంలో నీ కొడుకు బాలాజీకి జ్ఞానస్నానం చేయించకుండా వదిలేట్టులేడు. ముందు నువ్వు మీ నాన్న బాగా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. నేను ఉపనయనానికి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన గొడవ పెట్టేలా ఉన్నాడు. బ్రహ్మోపదేశం చెప్పవలసిన నీ నోటి వెంట బైబిల్ వచనాలు చెప్పించాలని మీ నాన్న ఆశపడుతున్నాడు. మీ నాన్నకి ఇదంతా విశేషంగా అనిపించట్లేదురా. ఆయనకు తెలిసిందల్లా సువిశేషమే. నేను వెళ్ళొస్తా. కోదన్న మాతో మీరేమన్నారు? కొన్ని నిజాలు చెప్పాను. మీవన్నీ నిజాలేనంటారా? ఉపనిషత్తు నేను మాత్రమే చదవలేదురా, ఎంతో మంది చదివారు. డోంట్ బీట్ అప్ ఆన్ ది సేమ్ బుష్. నా పర్సనల్ విషయాల్లో మీరు తల దోర్చకండి. ఏదిరా పర్సనల్ విషయం? లుక్, మీరు ఏమైనా చేసుకోండి, బైబిల్ చదవండి, ప్రేయర్కి వెళ్ళండి, డూ ఎనీ డామ్ థింగ్. కానీ నా పిల్లల్ని ఎలా పెంచాలని మీరు డిసైడ్ చేయకండి. మురళి ఏమిట్రా మాటలు? మురళి,
నేను నిన్ను అడ్డగిస్తున్నానని అనుకోకు. ఏ పని చేసినా దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని చెయ్యాలి అని చెప్తున్నాను. నువ్వు చెయ్యబోయే పని బాలాజీకి అర్థమవుతుందంటావా? నువ్వు చెప్పబోయే గాయత్రి మంత్రమైనా వాడికి అర్థమవుతుందంటావా? ఎందుకు నా పిల్లవాడికి ఒడుగు చేయకూడదని చెప్తున్నారు? ఇప్పుడు వద్దంటున్నాను అంతే. ఏ వాడు పెద్దవాడు అయిన తర్వాత వాడి మనసును మారుద్దామని చూస్తున్నారా? ముందసలు మీకు ఉపనయనం అంటే ఏమిటో తెలుసా? నాకు పూర్తిగా తెలుసు. నీకు? జంధ్యమనే పవిత్రమైన నూలుపోగుని ఒక బాలుడు బ్రహ్మచర్యాన్ని స్వీకరించేటప్పుడు ధరించేది. మన 4 వేళ్ల వెడల్పుని 96 విధాలుగా కొలిస్తే ఎంత పొడవు వస్తుందో దాన్ని 3 విధాలుగా విభజించి ఒకటిగా ముడివెయ్యాలి. ఆ ముడి రూపం లేని బ్రహ్మస్వరూపం. 3 అనే సంఖ్య గాయత్రీదేవికి సంబంధించింది. సరస్వతీదేవి వాక్కుకి ప్రతిరూపం. సావిత్రీదేవి శ్రమకి ప్రతిరూపం. అంతేకాకుండా జంధ్యాన్ని ధరించినవాడు మరచిపోని బాధ్యతలు 3ఉన్నాయి. గురువు, గురు బాధ్యత. పితృరుణం, తల్లిదండ్రుల బాధ్యత. ఋషి రుణం, సన్యాసుల జ్ఞానుల రుణం తీర్చుకోవడం. గాయత్రి మంత్రానికి అర్థం తెలియకుండానే ఎంతో మంది రోజు చదువుతున్నారు. మరికొందరు సంధ్యావందనం కూడా సరిగా చేయలేరు. బ్రహ్మోపదేశములో చెప్పబడిన బ్రహ్మ అనేది దేవుడి పేరు కాదు. బ్రహ్మ అంటే సృష్టికర్త అనే అర్థం. ఆ సృష్టికర్త ఎవరన్నదే నీకు నాకు వాదం. సంస్కృతంలో యజ్ఞోపవీతం, తమిళంలోనూ మలయాళంలోనూ పూనల్, తెలుగులో జంధ్యం, కన్నడంలో జనివార, హిందీలో జైను, మరాఠీలో జానవే, కాశ్మీర్లో యోన్య. అందులో 3 విధాల అర్థం ఉంది. ఉపవితం, నివితం, ప్రశ్నవితం. ఎడమవైపు నుంచి కుడివైపుకి. చాలే కాపండి. డోంట్ ట్రై టు టీచ్ మీ ఆర్ ఇన్సల్ట్ మీ. ఐ వాంట్ టు నో సంథింగ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. అసలు మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు? ముందు అది చెప్పండి. ఏ శాస్త్రాల వల్ల పాప విమోచనం కలగదని చెప్తున్నాను అంతే. ఎవరు పాపం చేసింది? నేనా? నా కొడుకు బాలాజీనా? అమ్మంటారా లేక రూపంటారా? లేదా మీరు వదిలేసుకున్న హిందూ మతంలో ఉన్న అందరూ అంటారా? మతాలకి సంబంధించి చూస్తే మనుషులందరూ ఏదో విధంగా పాపం చేసిన వారే. మీరు మనుషులే కదా? ఖచ్చితంగా. కాని నేను సత్యాన్ని అన్వేషిస్తూ దానికి పరిహారం ఎవరో తెలుసుకోగలిగాను. మీరు చేస్తున్నదంతా మంచని, కానీ మేము చేస్తున్నాం అనే మాత్రం మూర్ఖత్వం అంటారు, అంతేగా? నా ఉద్దేశం అది కాదురా. ఒకప్పుడు ఆ కాల పరిస్థితిని బట్టి చేసినవన్నీ ఇంకా పారంపర్యం పేరుతో చెయ్యకూడదని చెప్తున్నాను. వాట్ డు యు మీన్ బై దట్? ఉపనయనం అన్నది ఈరోజు ప్రెస్టేజితో కూడుకున్నది. స్టార్ హోటల్స్లో ఫంక్షన్స్ జరిపి వెండి కంచాలు పంచిపెట్టడం వేడుగ్గా లేదు? ఈజ్ ఇట్ నాట్ మీనింగ్లెస్? చాలే ఆపండి. అందరికీ నది ఒడ్డునో లేక చెరువు ఒడ్డునో జరిపించాలి అంటే ఈ ఇంట్లో మీరు ఉండటం కుదరదు. కుదరదా? ఉండకూడదా? మీరు గొప్ప స్కాలర్ కదా, మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మని ఒక కొడుకు చెప్తే అర్థం కావడానికి వాళ్ళ నాన్న స్కాలరే కానక్కర్లేదు. సెన్సిబుల్గా ఉంటే చాలు. నేను వెళ్తున్నాను. ఆగండి. నేను ప్రతిసారి మాట్లాడొద్దని చెప్పినప్పుడల్లా మీరు నానోరు మూసేవారు. ఇప్పుడు చూడండి ఎంత దూరం వచ్చిందో. మీరు వితండవాదన చేయడం, వాడు మిమ్మల్ని ఎదిరించడం నాకు సుతారం నచ్చలేదండి. ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదు. బయటికి వెళ్ళిపోండి అని చెప్పేంతగా ఆయనేం తప్పు చేశారా? వదలవే రాజమ్మ, నేను వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. వద్దండి, మీరు వెళ్ళకండి. అలా వెళ్ళేటట్టయితే నన్ను కూడా తీసుకువెళ్ళండి. నేను మీతో వచ్చేస్తాను. అమాయకురాల, ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే ఇప్పుడే ఒట్టి చేతులతో వెళ్ళిపోతానా? పాపం మురళి నాకు 2 రోజులు గడువిస్తాడు. నేను వెళ్ళి బాడుకి ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో చూసేస్తాను. పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ కి బ్యాంక్ ఇంట్రెస్ట్ కి ఎంత వ్యత్యాసం ఉంది? ఎంత డిఫరెన్స్ ఉంది? అది నాకు వివరంగా చెప్తారా?
నమస్కారం అయ్యగారు. అయ్యగారు నమస్కారం. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒళ్ళు బాగాలేదు అయ్యగారు, అందుకనే చూసిపోదామని వచ్చాను. అయితే హాస్పిటల్కి వెళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక 100 రూపాయలు ఇచ్చారంటే ఆసుపత్రికి వెళ్తాను. 100 రూపాయలు నా దగ్గర లేదు. అప్పుడైతే 250 లేవు. అంజమ్మా, ఇక పైన నా ఇంటికి ఇలా తాగొచ్చి గొడవ చేశాడు అంటే నువ్వు ఇక్కడ పనే చేయక్కర్లేదు.